అప్పట్లో కాకినాడ ఎమ్మెల్యేగా ఉండే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పిన విషయం ఏంటి అంటే, క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మనం గెలిపించుకోలేకపోతే క్రైస్తవ మతానికే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి డైరెక్ట్గా మత ప్రచారాన్ని చేశారు. వీళ్ళందరూ కూడా మత ప్రచారాన్ని డైరెక్ట్గా నేరుగా చేశారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు, మొట్టమొదటి సిద్ధం సభల్లో ఒక ర్యాంప్ వాక్ కోసం ఒక వేదిక వేశాడు. ఆ వేదికని ఏంటి అంటే, ఈయన మొత్తం అందరికీ కనపడే వీలుగా, ప్లస్ ఈయన చేస్తున్న విన్యాసం మొత్తం టీవీ ఛానల్స్లో కూడా చూపించుకోవటానికి వీలుగా డ్రోన్ కెమెరాతోటి తీశారు. అది ఎట్లా ఉన్నది అంటే, ఇట్లా వెళ్ళి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ఇటు లెఫ్ట్కి రైట్కి వెళ్ళే బాటలాగా వేశారు, ర్యాంప్ వాక్ లాగా వేశారు అన్నమాట. ఆ ర్యాంప్ వాక్ ఆకారం సిలువలాగా ఉన్నది, సిలువలాగా వేశారు. ఆ సిలువ మీద నుంచి అతను నడుచుకుంటూ వెళ్ళి చేస్తే అప్పట్లోనే చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళే, వేరే పార్టీ వాళ్ళు కాదు.